ఒంటరిగా కూర్చొని బాధపడితే ప్రాబ్లమ్ సొల్యూషన్ రాదు దీప. అయినా నువ్వు అలా చేస్తున్నట్లుగా నాకు చెప్పాలి కదా. నువ్వు అలాగా వెళ్తున్నట్లుగా ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏమేం చేస్తున్నావు అనేది మా నాన్న నిన్ను ఫాలో అయినట్లుగా ఉన్నాడు. అలా ఫాలో అయ్యి గౌతమ్కి ఈ విషయం లీక్ చేశాడేమో. నువ్వంటే మా నాన్నకి ఇష్టం లేదు కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. లేదు కార్తీక్ బాబు, మీ నాన్నైతే అయి ఉండడు. ఎవరో కానీ గౌతమ్కి ఈ విషయం లీక్ చేశారు. నేను నా పడని వాళ్ళు ఎవరో ఈ విషయం లీక్ చేశారు అని అనేసరికి కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వంటే పడదు కదా మా నాన్నకి, మా నాన్నే లీక్ చేసి ఉండొచ్చు కదా. ఈ విషయం మా నాన్నే మాకు నిజం చెప్పాడు అంటే మా నాన్నకే తెలుసు ఈ విషయం గురించి అనేది. అంటే కాదు బాబు, తనకి స్వప్నకి పెళ్లి చేసి తన రెండో పెళ్లి బండారం బయట పెట్టాననే తప్ప మీ నాన్నకి ఇంకే విషయంలోనూ నా మీద అంత పగేం లేదు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, అయినా దీప నీకు ఒక విషయం చెప్తాను చూడు, ఇది పదే పదే చెప్పినా సరే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నీకు నేను తోడుగా ఉన్నాను, భర్తగా నీకు నేను తోడుగా ఉన్నాను. మన ఇద్దరం భార్య భర్తలం. మనకి ఒక పాప ఉంది. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది చెయ్యాలనిపించినా నాతో చెప్పుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని కార్తీక్ అయితే దీపతో అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఏది చేసినా నీకు తోడుగా నీడగా నేను ఉంటానని నీకు చెప్పాను కదా. అలాంటప్పుడు నువ్వు నాకు ఏదైనా చేసే ముందు చెప్పాలి కదా. నేను నీకు నా వంతు ఎలాంటి సాయం చేద్దునో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇకనైనా అయిపోయింది. ఇక చూసావా, నువ్వు ఒక్కదానివే వెళ్ళి చేయడం వల్ల నువ్వే తనతో అబద్ధం చెప్పించావని రుజువు చేశారు. అందుకే కదా నీకు నేనుంటే కొంచెం నా వర్షన్లో నేను ఆలోచించదును కదా అని చెప్పేసి కార్తీక్ అయితే దీపకి చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరే, అయ్యేదేదో అయిపోయింది. ఇకనైనా ఏదైనా చేసే ముందు నాకు చెప్పు అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ సరే కార్తీక్ బాబు అనేది చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ విషయం.